మన డసాల్ట్ సిఇఓ పాకిస్తాన్ ప్రతిరోజు చిన్న చిట్టా అనుకుందాం ఇది. ఇక పాకిస్తాన్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పోస్ట్ ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో ఏం చెప్పిందంటే మేము 3 రఫైల్ జెట్లను కొట్టేసినాము, ఒక సుఖోయిని ఒక మిగ్ని కూడా కొట్టినాము ఎక్సెట్రా ఇట్లా మాట్లాడింది. అయితే ఇలా డైరెక్ట్గా డసాల్ట్ సిఇఓ ఒక మాట మాట్లాడిండు. డసాల్ట్ సిఇఓ అంటే రాఫేల్ తయారు చేసే కంపెనీ డసాల్ట్. దాని సిఇఓ డైరెక్ట్గా మీడియా ముంగట మాట్లాడుకుంటే ఏమన్నాడంటే అగర్ కూడా నీకు ఒక ఫైటర్ ప్లేన్ కావాలనంటే ఎయిర్ టు ఎయిర్ కాంబాక్ట్ ఆపరేషన్స్లా ఒక ఫైటర్ ప్లేన్ కావాలనంటే ఇన్ఫ్యాక్ట్ మిలిటరీ కాంబాక్ట్లా అంటే మిలిటరీ ప్రాసెస్లో మిలిటరీ ఎంగేజ్మెంట్లో ఏదైనా ఫైటర్ ప్లేన్ కావాలంటే ఆకాశం నుంచి గ్రౌండ్కి కొట్టాలన్నా ఇన్ఫ్యాక్ట్ న్యూక్లియర్ వార్ హెడ్స్లని తీసుకోవాలన్నా ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లలో డిప్లాయ్మెంట్ చేయాలని అన్నా రాఫేల్ని మించిన యుద్ధ విమానం ప్రపంచంలో ఏడున్నది నాకు చూపెట్టుండ్రి అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నప్పుడు మాట్లాడాడు. డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ సిఇఓ ఎరిక్ ట్రాప్లర్ ఏమని మాట్లాడిండంటే పాకిస్తాన్ ఏదైతే నరేటివ్ బిల్డ్ చేసింది కదా పోస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ అని చెప్పి చెప్పిండు. ఒక్క రాఫేల్ కూడా కొట్టలే, పాకిస్తాన్కి సామర్థ్యత లేదు అని చెప్పి చెప్పిండు. 3 రాఫేల్లు కొట్టడం అని అంటే వాళ్ళది పగటి కల అంత సీన్ లేదు. అండ్ మోర్ ఓవర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇది కమెంట్ చేసి ఏమంటారు దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ని న్యూస్ చెప్పింది. అండ్ మోర్ ఓవర్ మేము కూడా మా సోర్సెస్ నుంచి వెరిఫై చేసుకున్నామని చెప్పి ఎరిక్ ట్రాపియర్ ది సిఇఓ ఆఫ్ డసాల్ట్ మాట్లాడిండు. ఫ్రెంచ్ మ్యాగజైన్ ఆయన మాట్లాడుతుంటూ ఫ్రెంచ్ మ్యాగజైన్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ మాట్లాడిండు. ఏందనంటే పాకిస్తాన్ ఎప్పుడు అబద్ధపు దేశం లెక్కనే మిగిలిపోతుంది అని చెప్పి మాట్లాడిండు. బికాస్ ఆల్ ది నరేటివ్ గివెన్ బై ది పాకిస్తాన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్ అని చెప్పి చెప్పిండు. రాఫేల్ని గొప్పతనం కొనియాడుతూ ఆయన ఏమన్నానంటే రాఫేల్ అనేది ఒక ప్రీమియర్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ అని చెప్పి చెప్పిండు. ఇప్పటిదాకా అఫీషియల్ కమ్యూనికేషన్ ఏమీ లేదు ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దట్ ఇట్లాంటి కేసులు జరిగినాయి అని చెప్పి భారత్ రక్షక బలగాల నుంచి ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ సర్కార్ నుంచి కూడా ఇట్లాంటిది ఏం లేదు అని చెప్పి చెప్పిండు. సో ఏవైతే సోర్సెసే కన్ఫర్మ్ చేయలేదో పాకిస్తాన్ ఇచ్చిన నరేటివ్ కంప్లీట్లీ ఇన్అక్యురేట్ అని చెప్పి చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే మన ఎరిక్ ట్రాపియర్ ఏమన్నారంటే సిఇఓ ఆఫ్ డసాల్ట్ రాఫేల్ F-35 ఫైటర్ జెట్ కంటే సుపీరియర్. ఎందుకనంటే దాని వర్సాటిలిటీ ఆర్ టు దట్ మ్యాటర్ దాని పర్ఫార్మెన్స్ ఇక దాన్ని మించింది లేదు. ఇన్ఫ్యాక్ట్ F-35 కంటే కూడా రాఫేల్ చాలా సూపర్ జెట్ అని చెప్పిండు. ఆయన ఇంకొక మాట ఏమన్నానంటే అసలు రాఫేల్కి ఏ చైనీస్ ఫైటర్ జెట్ కూడా మ్యాచ్ కాలేదు కాబోదు అని చెప్పి చెప్పిండు. ఇది చెప్పుకుంటే ఆయన ఏమన్నానంటే అమెరికన్ F-22 ర్యాప్టర్ ఏదైతే అని అంటాం కదా మనం F-22 ర్యాప్టర్ అది చాలా జబర్దస్త్ ప్లేను అందులో నో డౌట్. బట్ F-22 ర్యాప్టర్ పక్కకు పెట్టేస్తే F-35 F-16s ఇవన్నీ బలాదూర్ మా రాఫేల్ ముంగట అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన ఇంకొకటి ఏమన్నానంటే డిఫెన్స్ అనలిస్టులు కూడా పాకిస్తాన్ చెప్పిన మాటలను డిస్మిస్ చేస్తున్నారు, అదొక షీర్ నెగటివ్ ప్రాపగండా లాగా భావిస్తున్నారు అని చెప్పి ఈ కథనాలన్నీ కొట్టేస్తూ రాఫేల్ని కొట్టడం అనేది పగటి కళ పొరగల మజాక్ కాదు, రాఫేల్తో మా ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే దేశాలు వాడుతున్నాయో రాఫేల్ని అది కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా సూపర్ డూపర్గా బాగున్నది, క్వాలిటీ ఇష్యూస్ కూడా మా దగ్గర ఏం లేవు, కనుక్కోండి ఒకసారి అని చెప్పి అఫీషియల్గా సిఇఓ ఆఫ్ డసాల్ట్ ఏదైతే రఫేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీయో డైరెక్ట్ న్యూస్ చెప్పిండ్రు. ఇంకా దీని మీద ప్రతిపక్షాలు లొల్లి చేస్తాయి అని అంటే ఇక వాళ్ళ కర్మకు వదిలేయాలా, వాళ్ళ ఆలోచనకు వదిలేయాలా. ఫ్రెండ్స్, భారత్ మాతాకి జై.